ఏడాది పాలనపై నేటి నుంచి 3 రోజుల పాటు బీజేపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ఏడాది ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లో ఎండగట్టేందుకు బీజేపీ కార్యాచరణ రూపొందించింది. 6 గ్యారంటీలు కాదు, కాంగ్రెస్ 6 అబద్దాలు 66 మోసాలు చేసిందంటూ బీజేపీ ఆరోపించింది. ఇప్పటికే కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీజేపీ ప్రశ్నిస్తుంది. ఇక తెలంగాణ పేరుతో నిన్న భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కాంగ్రెస్ ఏడాది పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రైతు కూలీలకు 12,000, రైతు భరోసా 15,000, మహిళలకు 2,500 రూపాయలు ఎక్కడా అంటూ ఆయన ప్రశ్నించారు. 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని జేపీ నడ్డా ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ 2 పార్టీలు ఒకే త్రాస్ ముక్కలని రేవంత్ సర్కార్పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. అర్బన్ నక్సలైట్ల చేతిలో రేవంత్ రెడ్డి సర్కార్ బందీ అయిపోయిందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 365 రోజుల పాలనని ప్రజల్లోకి తీసుకెందుకు ఓవైపు సంబరాలు చేస్తుంటే మరోవైపు బీజేపీ 3 రోజుల పాటు నిరసన దీక్షలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, బీజేపీ ప్లాన్ ఏంటి? ఈ 3 రోజుల పాటు నిరసనలో ప్రధానంగా ఏ అంశాన్ని కార్నర్ చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది? మనం చూడొచ్చు, ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాపాలన దినోత్సవాలకు కౌంటర్గా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వాటి కొనసాగింపు కూడా ఉంటుందంటూ నిన్న బహిరంగ సభలో కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలు కాదు, 6 అబద్ధాలు 66 మోసాలు అంటూ నిన్న ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో ఒక బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరై ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. ఎక్కడ మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తున్నటువంటి 12,000 ఎక్కడ పోయినాయి, రైతు భరోసా 15,000 ఎక్కడ పోయినాయి అంటూ ఆయన ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పబ్లిక్ నుండి కూడా ఒక రెస్పాన్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మీకు వచ్చాయా గ్యాస్ సిలిండర్, మీకు వచ్చిందా, లేకపోతే ఏదైతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం మీకు వచ్చిందా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ పబ్లిక్ నుండి రెస్పాన్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే తరహా విధానాన్ని ఇప్పటికే 4 రోజుల నుండి ఛార్జ్ షీట్ను రిలీజ్ చేసి బీజేపీ పబ్లిక్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా బైక్ ర్యాలీలు, అదేవిధంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఏదైతే బీజేపీ నేతలు అంటున్నట్టుగా కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన చేస్తుందని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటినన్నింటి కూడా ప్రజల్లో ఎండగడతామంటూ బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే కార్యక్రమాలకు కొనసాగింపుగా నేడు రేపు ఎల్లుండి కూడా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేయనున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే బీజేపీ ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే యువ వికాసానికి సంబంధించినటువంటి యువ వికాసం ఎక్కడ పోయింది, రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసాలో భాగంగా వారికి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయాయి, ఎక్కడ సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారు, ఇక ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఒకటి, దానికి ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి విధానాలు ఒకటి, అన్ని కండిషన్స్ పెట్టి అమలు చేస్తున్నారు. ఇటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసినప్పుడు కూడా బస్సులను తగ్గించారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తున్నప్పటికీ కూడా దానికి వైట్ రేషన్ కార్డు అంటూ కండిషన్స్ పెట్టారు. అదేవిధంగా ఉచిత విద్యుత్తు ఇస్తామన్నప్పటికీ కూడా వాటికి కూడా వైట్ రేషన్ కార్డు కండిషన్ పెట్టారు. ఇప్పటికీ ఒక్క రేషన్ కార్డు కూడా రిలీజ్ చేయలేదంటూ కూడా బీజేపీ నేతలు అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నట్టుగా సందర్భం కనబడుతుంది. ఏకంగా బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేయడం జరిగింది. అర్బన్ నక్సలైట్ల చేతిలో రేవంత్ రెడ్డి సర్కార్ బందీ అయిపోయిందంటూ ఆయన విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డి సైతం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, 2 తాను ముక్కలు ఈ 2 పార్టీలు అంటూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అజయ్, అంటే ఈ 3 రోజుల నిరసన కార్యక్రమాల్లో ప్రధానంగా ఏ అంశంపై ఫోకస్ చేసే అవకాశం ఉంది? అండ్ ఇప్పుడు రీసెంట్ గా హైడ్రా కూడా తెర మీదకి వచ్చింది కదా. 3 రోజుల పాటు ఏదైతే బీజేపీ ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ఛార్జ్ షీట్, ఆ 6 అబద్ధాలు 66 మోసాలు ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జ్ షీట్ను పబ్లిక్లోకి తీసుకెళ్లడం, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి మొదటి ఏడాదిలో తీరుస్తామన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటిని పబ్లిక్లోకి తీసుకెళ్లడం,
ఇస్తామన్న హామీలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ మేరకు ఇచ్చారు, అమలు కాని హామీలపైన ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో కార్యక్రమాలు చేపట్టేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 రోజుల పాటు కూడా నిరసన కార్యక్రమాలు, ఇప్పటికే గత 7 రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడికెక్కడ గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ ఒక ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వాటికి కొనసాగింపుగానే కార్యక్రమాలు ఉండనుంటాయి. ఇది ఆరంభం మాత్రమే అంటూ బీజేపీ నేతలు చెప్పడం జరిగింది. బండి సంజయ్ ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. సంక్రాంతి కల్లా రైతు భరోసాను రైతుల ఖాతాల్లో వేయకపోతే ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ పైన యుద్ధమే ప్రకటిస్తామంటూ కూడా ఆయన ఒక సవాల్ను కూడా విసిరినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అంటే ఏదైతే ఏడాది పాలనలో కాంగ్రెస్ ఇస్తామన్నటువంటి ఏదైతే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకపోవడం పైన తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నాయి. అటు తీర్చే వరకు తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నామంటూ బీజేపీ కార్యక్రమాలు చేపట్టనుంది. అంటే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రమే ఈ 3 రోజుల నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారా, లేదంటే కేంద్రం నుంచి ఎవరైనా వచ్చి జాయిన్ అయ్యే అవకాశం ఉందా ఈ కార్యక్రమాలు? ఇప్పటికే నిన్న చూసుకోవచ్చు. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రావడం జరిగింది. వాటి కొనసాగింపుగా కార్యక్రమాలు ఉంటాయంటున్నారు. అంటే లోకల్ లీడర్స్ ఎక్కడికెక్కడ నిన్న చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ కూడా తీసుకెళ్లి గ్రామాల్లో, అదేవిధంగా మండలాల్లో, నియోజకవర్గాల్లో చర్చకు పెట్టనున్నారు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అంటూ విమర్శలు చేస్తున్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో ఆ ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారో ఆ ఛార్జ్ షీట్ ను పబ్లిక్ లోకి తీసుకెళ్లడమే ప్రధాన టార్గెట్. ఆ ఛార్జ్ షీట్ లో తీసుకున్నట్లయితే రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అక్కడ అమలు చేయలేదని, అదేవిధంగా మహిళలకు ఇస్తామన్నటువంటి 2500, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లో కోతలు, ఇలాంటి అనేక అంశాలను పబ్లిక్ లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు ఇస్తా అన్నట్టుగా అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వట్లేదు. కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. గతంలో రిలీజ్ చేసినటువంటి ఏదైతే నోటిఫికేషన్లకు వాటిని క్లియర్ చేసి పరీక్షలు పెట్టి మేమే ఉద్యోగాలు ఇచ్చామంటూ పగడబాలు పలుకుతున్నారంటూ కూడా బీజేపీ విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. అదేవిధంగా ఏదైతే 6 గ్యారంటీల అమలు విషయంలో మొదటి ఏడాది తీరుస్తామన్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయకపోవడం పట్లనే బీజేపీ తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేస్తుంది. థ్యాంక్ యూ అజయ్.